ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో జనసేన కార్యకర్తల సమావేశానికి ఆతిథ్యం ఇచ్చారు. బృందావన్ రిసార్ట్స్ పవన్ కళ్యాణ్ మాతృమూర్తి అంజనాదేవి పేరుపైన రిసార్ట్లో ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. బృందావనం రిసార్ట్స్ యజమాని కొండలరావు పవన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయాలనుకుంటే ఆయనకు నిరాశ ఎదురైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రిషి అందిస్తారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు పర్యటనలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచ్చేశారు. ఇక్కడ వసతి గృహాల సముదాయానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన జనసేన నాయకులతో ఇక్కడ ఉన్నటువంటి బృందావన్ రిసార్ట్లో సమావేశమయ్యారు. అయితే గతంలో కూడా ఈ బృందావన్ రిసార్ట్లోనే జనసేన సమావేశం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో బృందావన్ రిసార్ట్స్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. బృందావన్ రిసార్ట్ సంబంధించినటువంటి ఎండి కొండలరావు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ గత 2 రోజుల నుంచి అన్ని రకాల ఏర్పాట్లు పవన్ గారి రాక కోసము ఇక్కడ వారు ప్రతిసారి వచ్చి సమావేశాలు నిర్వహించడము, పోయినసారి కూడా బ్రహ్మాండంగా అన్ని రకాల ఏర్పాట్లు వ్యయ ప్రయాసాలకు వచ్చి వారి కోసం వారి మీద ఉన్నటువంటి అభిమానంతో తర్వాత పార్టీ శ్రేణుల ఆలోచన మేరకు ఇక్కడ చేయడం జరిగింది. వాస్తవంగా నాకు వారి కుటుంబం మీద వారి మీద ఉన్నటువంటి అభిమానంతోనే వారి మదర్ పవన్ కళ్యాణ్ గారి మదర్ ఎవరైతే ఉన్నారో అంజనీదేవి గారు అంటే వారికి చాలా ఇష్టం. సో వారి పేరు మీద ఒక భవనాన్ని నిర్మాణం చేసి సో వారి చేత ఇనాగ్రేట్ చేయించాలని చెప్పి నేను పార్టీ శ్రేణులకు వాళ్ళ దృష్టికి తీసుకుపోయాను. నేను ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తే అన్ని రకాల ఏర్పాట్లు చేసినాము, హంగులు చేసినాము, డెకరేషన్స్ చేసినాము. వారి మదర్ పేరు మీద భవనాన్ని అంకితం చేసే సందర్భంలో పార్టీ శ్రేణులు సరైనటువంటి మరి ఇన్ఫర్మేషన్ వారికి ఇచ్చారా లేదా నాకు తెలియదు. నాకు తెలిసి పవన్ గారికి తప్పకుండా తెలిసి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారు వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేసిపోయేవారు. ఈ కార్యకర్తల మీటింగ్ హడావిడిలో మరి వారికి నోటీసులో లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. వారు వెళ్ళిపోవడం కుటుంబం అంతా కూడా ఈరోజు మేము చిత్తాక్రాంతిలో మేము ఉన్నాం. ఎందుకంటే చాలా అభిమానించే కుటుంబం మాది. వారు ఎప్పుడు వచ్చినా కానీ లాస్ట్ టైం వారు వచ్చినప్పుడు మా వైఫ్ వారికి తిలకం దిద్ది మీరు సీఎంగా ఇక్కడికి వస్తారు నెక్స్ట్ టైం అని చెప్పి చెప్పింది. అది నిజమై వారు డిప్యూటీ సీఎంగా వచ్చిండ్రు. ఈ రోజు కూడా తిలకం దిద్ది మీరు నెక్స్ట్ మళ్ళీ మంచి పొజిషన్లో ప్రమోషన్తో రావాలని చెప్పి ఆశీర్వచనం ఇచ్చినటువంటి సందర్భంలో కనీసం పార్టీ శ్రేణులు ఈ సబ్జెక్ట్ని వారి దృష్టికి తీసుకుపోయి ఇదొక చాలా మంచి సబ్జెక్ట్. ఎందుకంటే వారి మీద ఉన్న అభిమానంతో వారి అమ్మగారంటే చాలా అభిమానం, ప్రేమ. సో దాన్ని ఎప్పటికీ గుర్తుంటట్టుగా కొండగట్టులో వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సో వారు గుర్తుంచుకుంటారనే ఉద్దేశంతో ఈ భవనాన్ని నిర్మాణం చేశాం. మేము ఏం చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? వాస్తవంగా మీరు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి వ్యవస్థని దృష్టిలో ఉంచుకొని మీ దృష్టికి వచ్చేటట్టు అన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిమ్మల్ని చేరుకునే స్థాయి చాలా తక్కువ మందికి ఉంది. సో మేము ఎంత ప్రయత్నం చేసినా కానీ చేరుకునే పరిస్థితి లేదు. కనీసం పార్టీ శ్రేణుల ద్వారా మీకు నేను తెలియపరచాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాం. మేము సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, అందరి దృష్టికి తీసుకెళ్ళాము. బట్ ఈరోజు మీకోసమే ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో మీరు పాల్గొనకుండా పోవడం చాలా బాధాకరం. దీన్ని నేను పవన్ గారి తప్పు దీంట్లో లేదు, కాకపోతే వారి దృష్టికి పోయిందా లేదా అనేది కూడా నాకు తెలియదు. సో దీన్ని మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలని పార్టీ శ్రేణులను నేను విజ్ఞప్తి చేస్తాను. చూడొచ్చు మనం ఇక్కడ బృందావన్ రిసార్ట్లో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి మాతృమూర్తి అంజనీదేవి గారి పేరు మీద అంజనీ భవన్ అనేటువంటి ఒక భవనాన్ని నిర్మాణం చేశారు. ఆయన చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఇక్కడ పూర్తిస్థాయి ఏర్పాట్లు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ చేతుల మీద ప్రారంభోత్సవం కాకపోవడం కొంత నైరాశ్యానికి గురి చేసింది అనేటువంటిది బృందావన్ రిసార్ట్ ఎండి కొండలరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్